ఒక ఆవేశం, ఒక సంతోషం, ఒక ఉత్సాహం, ఒక మాటల ఉత్పాతం కాస్త దెబ్బతీస్తుంటది. రేవంత్ రెడ్డికి తాజాగా ఏదైతే మామూలుగా ఇదివరకైతే కేసీఆర్ రైతు బంధు అంటే ఎన్ని ఎకరాలుంటే అంతమందికి తలా మొదటి ఏడాది 4,000 ఆ తర్వాత రూ. 5,000 చొప్పున యేసుకొచ్చాడు. రేవంత్ అంతకి డబ్బులిస్తానన్నాడు. తర్వాత క్రిందటిసారి 5 ఎకరాల లోపు వాళ్ళకి రైతు బంధు అన్నారు. ఇప్పుడు 2 ఏళ్ల లోపు వాళ్ళకి ఫస్ట్ ఇస్తున్నామని చెబుతున్నాడు. మిగతాది మళ్ళీ ఇస్తామంటున్నారు. మామూలుగా ఇదివరకు ఎంతమంది కొంటే అంతమందికంటే ఈవెన్ మల్లారెడ్డికి కూడా డబ్బులు పడ్డాయి, లేకపోతే ఈటలకి పడ్డాయి ఇయన్నీ కూడా చెప్పుకొచ్చారు. అంతకి ఎందుకు ఇవ్వాలి అన్న చర్చ కూడా నడిచింది. మరి రేవంత్ చేస్తుంది రైటా అని పబ్లిక్ అనుకుంటున్నారేమో తెలియదు. 2 ఎకరాల లోపు వాళ్ళకైతే డబ్బులు వేశారు నిన్న. ఈ సందర్భంగా కొంత గొప్పగా చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. 1,75,000 కోట్లు ఏడాదికి ఖర్చు పెడుతున్నాం రైతులకి. ఈ 2 ఏళ్లలో ఖర్చు పెట్టాం. నెలకి 6,000 చొప్పున ఖర్చు పెడుతున్నాం రైతుల కోసం అని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఏదైతే కేసీఆర్ టైంలో నెలకు 2,500 కోట్లే ఖర్చు పెట్టారని చెప్పుకొచ్చారు. మరి కేసీఆర్ ఎందుకు ఎక్కువ ఇవ్వగలిగాడు, ఈయన ఎందుకు తక్కువ ఇవ్వగలిగాడో తెలియదు. అది పక్కన పెడితే అదే సందర్భంలో బీఆర్ఎస్ విమర్శించారు కాబట్టి బీఆర్ఎస్ ఒక ఆడియోని రిలీజ్ చేసి రేవంత్ ఒక చోట ఇనాగరేషన్ చేస్తే బట్టి విక్రమార్క ఇంకో చోట ఇనాగరేషన్ చేశారు. బట్టి విక్రమార్క స్పీచ్లో 1,56,490 కోట్లు ఈ 2 ఏళ్ల కాలంలో ఖర్చు పెట్టాం రైతుల కోసం అని చెప్పుకొచ్చారు. బట్టి విక్రమార్క 1,56,490 అంటున్నావు, నువ్వేమో 1,75,000 కోట్లు అని చెప్తున్నావు. ఈ ఇద్దరిలో ఎవరిది నిజం? మమ్మల్ని అబద్ధాల కోరులు అంటాం కాదు, నువ్వు అబద్ధాల కోరు అని మీ పార్టీ ఒకే రోజునిచ్చిన 2 స్టేట్మెంట్, ఒక ఆయన డిప్యూటీ సీఎం, ఒక ఆయన సీఎం మధ్యన మీరు చెక్ చేసుకోండి, జనం తెలుసుకుంటారంటూ హరీష్ రావు సెటైర్లు వేశారు.